ఆ బిడ్డ ఏం చేసిందో చూసిరు కదా మీరు, సారాదందా చేసుకుంటాం. మన దగ్గర మనం దోచుకున్న సొమ్మంతా తీసుకుపోయి సారా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక రేపో మాపో జైలు పోతుంది, జైలు పోతుంది. మళ్ళీ నిన్న 2 అరెస్టులు అయినాయి. సీక్వెన్స్ మెల్లగా అది ఏంది, చెట్కా ఇస్తారు కదా మేకను కొడతాం, హలాలు ఉంటుంది మెల్లగా కొడతారు. ఇట్లా హలాలు కోసి తింటే ఆరోగ్యానికి మంచిదట. వీళ్ళని కూడా మెల్లగా ఒక్కొక్కరు జైలు ఎత్తే రోజు నిద్ర పట్టక ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు. ఒకటేసారి జైలు పడేసారు అనుకోండి, అలా మజా ఉండదు. రేపు పోతామా ఎల్లుండి పోతామా బిక్కు మన నిద్ర లేక తిన్నది వంట పట్టక అట్లా బతికి అది కూడా మంచి పనిష్మెంట్. తీసుండోలే మత్తికోరు మాటలు మాట్లాడు, వేరే తోటి కార్యకర్తల్ని తోటి నాయకుల మీద మర్యాద ఇవ్వకపోవడు. బిడ్డ నేను గెలిచినా అంటే మా బూత్ స్థాయి కార్యకర్తల వల్ల గెలిచిన. మా బూత్ స్థాయి కార్యకర్తలు లేకపోతే ఏం లేదు. నాకు ఇంతో అంతో నాకు సాధనైనంత ఆ బూత్ స్థాయి కార్యకర్తల కోసం ఎంతో అంత నేను చేస్తున్నా. వాళ్ళ పిల్లల్ని ఆదుకునే వ్యవహారం నాకు సాధనైనంత చేస్తున్నా. కాలు మీద కాలు వేయద్దు, ఇస్త్రీ బట్టలు వేయొద్దు, మైక్ ఇస్తే ఎక్కువసేపు మాట్లాడద్దు, మైక్ ఇస్తే కేవలం కేసీఆర్ డబ్బా కొట్టాలా, సంజయ్ కుమార్ డబ్బా కొట్టాలి. ఏం పేరు ఆయన పేరు? సంజీవా సంజయ్? సంజయ్, ఈడో సంజయ్ ఆడో సంజయ్. సంజయ్ డబ్బా కొట్టాలి, కలెక్టర్ని కలవాలి. మున్సిపల్ చైర్మన్ కలెక్టర్ కలిసి నీకేం వచ్చింది అది? మున్సిపల్ చైర్మన్ ఒక మహిళ, యంగ్స్టరు, డాక్టరు, చదువుకున్నామే, పోయి కలెక్టర్ని కలిసి లోకల్ సమస్యలు మారే నీకు ఏమైనా వచ్చిందా? నీకు వస్తే ఐడెక్స్ పెట్టు. ఆమె ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి ఆమె ప్రెస్ మీట్ ఏంటంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంత గిట్ల కూడా ఉంటుందా? బడ్జెట్ చెప్తుంటే హరీష్ రావు బడ్జెట్ చెప్తుంటే పలానా పండగకి ఎలక్షన్లలో పంపించినారా మీరు గెలిపించినారు? జగిత్యాల ప్రజలు ఆలోచన చేసుకోవాలి. దయచేసి నన్ను క్షమించండి, కొద్దిగా సమయం లేట్ అయింది నేను రావడానికి. ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి కేంద్రం స్థాయి నుంచి చేస్తున్న ఈ వేల సంఖ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద పోరాటం, దీనికి మీరందరూ వచ్చి ఇక్కడ బలపరిచినందుకు మీడియా మిత్రులకు కానీ, స్టేజ్ మీద ఉన్న నాయకులకు కానీ, నా తోటి కార్యకర్తలకు అందరికి కానీ, మా అక్క చెల్లెళ్ళకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి, రానున్న ఎన్నికలలో దయచేసి డబల్ ఇంజన్ సర్కార్, మోడీ గారు రూపాయి పంపిస్తే రూపాయి మీ చేతికి అందాలి. అటువంటి అవినీతి రహిత సర్కార్ని, భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఎన్నుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.